గత 3-4 రోజులుగా ఈ రాష్ట్రంలో కాళేశ్వరం పైన ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏదైతే ఉందో కేసీఆర్ను విచారణకు హాజరు కావాల్సిందిగా కోరిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేంది, అదేవిధంగా హరీష్ రావు అయితేనేది, ఇద్దరు కూడా తోక తెగిన పక్షుల్లాగా అరుస్తూనే ఉన్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు దానికి గుండెకాయ అయినటువంటి మేడిగడ్డ రెండు కూడా మీ ప్రభుత్వ హయాంలోనే మొదలై మీ ప్రభుత్వ హయాంలోనే కూలిపోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్సీ విచారణ అయితేనేది, శాఖాపరమైన విచారణ అయితేనేది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థ ద్వారా చేసినటువంటి విచారణలన్నీ కూడా నాణ్యత లోపం ద్వారానే ఈ ప్రాజెక్టు కూలిందని చెప్పడం ద్వారానే కమిషన్ ఏర్పాటు చేసి దానిపైన విచారణ చేసి వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ దీనికి ఏదో ఈ ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టును మేము మాత్రమే కట్టామని చెప్పుకునే టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మరి కూలిపోవడానికి కారణం ఎంత తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు అంటే, కేటీఆర్ అంటే ఒకటోడు కాంగ్రెస్ వాళ్ళేమే బాంబులు పెట్టి కూల్చేస్తున్నామంటే వానికి తెలివి ఉందో లేదో నాకైతే అర్థం కావడం లేదు. అంటే 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాన్ని క్షుణ్ణంగా పరిశీలించే వ్యక్తి తప్పుడు మాటలతో గ్లోబల్ ప్రచారం చేయాలని ఒక ప్రయత్నం చేసిన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపులు చేస్తున్నదని చెప్తున్నటువంటి విషయాలపైన ఒక్కసారి ఆలోచించమని చెప్తున్న టీఆర్ఎస్ శ్రేణులను, మరీ ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులని, మేము మీలాగే కక్ష సాధింపు చేస్తే మీరు చేసిన పనులు అవినీతి పనులు ఒక్కటి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలను అవినీతిమయం చేసిండ్రు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా మీరు అవినీతిలో కూరుకుపోయినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. ఒక్కటి కాదు, రెండు కాదు, భూమాఫియా, లిక్కర్ స్కామ్, అదేవిధంగా శాండు, హరితహారంలో కొన్ని వేల కోట్ల రూపాయల దోచుక తిన్నటువంటి పరిస్థితులు నిజానికి వీటన్నిటిపై విచారణ చేస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ఈ జీవితకాలం జైల్లో గడపడం తప్ప వేరే ఏముండదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.